ఊర్ల పొంట పోతే చదువుకోనోళ్ళు ఉంటారు కాబట్టి అలకగా మోసం చేయొచ్చు అనుకుంటారు. కమ్మగా తీయగా 4 మాటలు చెప్పిరా అంటే ఉత్తగానే బోర్ల పడతారు. కానీ పట్నపోళ్లను బగ్గ చదువుకున్నోళ్ళని మత్పరించుడు అంత అలక కాదు. ఎందుకంటే వాళ్ళకు బగ్గ తెలివి ఉంటుంది, చెప్పింది వినరు, మీదికెళ్ళి వచ్చిరాని క్వశ్చన్లు వేస్తారు అని అనుకుంటారు పబ్లిక్ గుండ్లు కొట్టేటోళ్ళు. కానీ గీళ్ళట్లా కాదుల్లో, ఎవలను ఎట్లా బోల్తా కొట్టియాలనో గీళ్ళకు మంచిగా ఎరికే. ఇంతకు ముచ్చటేందంటే గ్రూప్ 1 జాబులు ఇప్పిస్తామని మందికి నున్నగా గుండ్లు కొట్టిండు ఈ ముసుగు వీరుడు. ఆంధ్ర తెలంగాణల 4.5 కోట్లకు మీదనే కమాయించిండంటే చూడుర్రి. పేరు కొత్త వీరేశం. కొలువుల దందాల ఇంకో 8 మంది ఉన్నారట తోడుకు. వాళ్ళంతా పరారైతే గ్యాంగ్ ఓనర్ ను అరెస్ట్ చేసిండ్రు హన్మకొండ పోలీసులు. గారి ఫ్యామిలీ ద్వారా మనకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇక్కడ. అందులో వాళ్ళ కొడుకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి 2,50,00,000 తీసుకొని పాత పోలీస్ సారోళ్ళ ఇంటోళ్ళనే మత్పరించి 2.5 కోట్లను గుంజిండంటే కడమ నిరుద్యోగులను పల్టీ కొట్టించుడు ఓ లెక్కన. అయినా పరీక్ష లేకుండా గ్రూప్ 1 కొలువులు ఇప్పిస్తామని చెప్తే నమ్మి గనిగానం పైసలు ఇచ్చిండ్రంటే వాళ్ళని సుతా తారీఫ్ చేయాల్సిందే. జాబ్ సంగతి ఏం చెప్తలేరని గప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే బాగోతం బయటపడ్డదన్నట్టు. మోతెవర్లందరిది ఒక్కూరు కాదుల్లో, వరంగల్ ఖమ్మం ఆంధ్రాకెళ్ళున్నారట. కడమోళ్ళని సుతా పట్టుకుంటే ఎంత మందిని ముంచిండ్రు, ఎంత మోసిండ్రు అనేది తెలుస్తుంది. గుడ్డిగా నమ్మినంత కాలం ముంచేటోళ్ళు ఉంటారని ఇగనన్న తెలుసుకుంటే మంచిది.